ఈ బయోటోరియం హెల్త్ ఛానల్కి స్వాగతం. అందరూ ఆరోగ్యంగా ఉన్నారా? ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం బయటికి వెళ్ళి చూస్తే మనం ఏం తినాలన్నా కొద్దిగా భయం వేస్తుంది. ఎందుకంటే మనం తినే ఫుడ్లో ఎన్నో కెమికల్స్, రకరకాల కల్తీలు జరుగుతున్నాయి. అలా జరగడం వల్ల మనకి తెలిసినవి కొన్ని మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే సమాజం అట్లా తయారవుతుంది. ఏది మనం తాగే వాటర్, మినరల్ వాటర్, అందులో మనకి కావాల్సినవి ఏ మినరల్స్ కానీ మనకి అందడం లేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే మన ఆరోగ్యము కొద్దిగా క్షీణిస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయం. సో ఇలా ప్రజెంట్ ఒక సిచ్యువేషన్ చూసుకుంటే, ఒక ఇంటికి వెళ్ళి దర్వాజా కొట్టినట్టయితే అందులో ఆ ఇంట్లో ఒక 5 మెంబర్స్ ఉంటే అందులో కనీసం మినిమం ఒక్కరన్నా అనారోగ్యంగా ఉంటారు. ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ తోటి బాధపడుతుంటారు. ఎందుకు అలా జరుగుతుంది అంటే అక్కడున్న సిచ్యువేషను మన సమాజంలో ఉన్న సిచ్యువేషన్కి కనెక్ట్ అయి ఉన్నాయి. ఎందుకు అంటే మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం కరెక్ట్ ఫుడ్ తీసుకోవాలి. ఆ కరెక్ట్ ఫుడ్ మన శరీరానికి అందుతుందా అంటే అందడం లేదు. ఎందుకు అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎన్నో కెమికల్స్, కల్తీలు జరుగుతున్నాయి. కాబట్టి మనం తీసుకునే ఆహార పదార్థాలు మనకి పౌష్టికాహారం లాగా మనకు అందడం లేదు. సో దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తుంది. హెల్త్ ఇష్యూస్ రాగానే మనకి ప్రజెంట్ ఫస్ట్ ఏం చేస్తాం? డాక్టర్కి కన్సల్ట్ అవుతాం. డాక్టర్ కన్సల్ట్ అయితే డాక్టర్ ఏం చేస్తాడు? మనకి ఏదైతే హెల్త్ ఇష్యూ ఉందో దానికి సంబంధించిన టాబ్లెట్స్ రాస్తాడు. అలా రాయడం వల్ల మనం అవి ఒక 3 days, 4 days, 5 days వేసుకుంటాం. సో దానివల్ల ఏమవుతుంది? నార్మల్కి వస్తుంది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇలా సిచ్యువేషన్ మనకి హెల్త్కి ఎప్పుడు హెల్త్తో కొట్లాడుతూనే బతుకున్న సిచ్యువేషన్ మనకి. సో అందుకే నేను చెప్తున్నాను, ఇప్పుడు హెల్త్కి సంబంధించిన ఒక ప్రొడక్టు మెడిసిన్ లేకుండా మన బాడీలో ఉన్న హెల్త్ ఇష్యూస్ని హీలింగ్ చేసే ఒక బెస్ట్ ప్రోడక్ట్ మీ ముందుకు తీసుకొస్తాను. దానికన్నా ముందు దాని గురించి, అసలు ఆ ప్రోడక్ట్ గురించి మా CMD సార్ గారు మీతో దాన్ని సవివరంగా వివరిస్తారు. అదేంటి, ఎట్లా అనేది. కూడా నీటికి ముఖ్యత్వం ఉంది. నీరు కూడా ఆక్సిజన్ యొక్క ప్రతిరూపమే. 88% ఆక్సిజన్, మిగతా హైడ్రోజన్ తో కలిసి నీళ్లు ఏర్పడుతున్నాయి. నీళ్లని మీరు అలా ఓపెన్ గా పెడితే 2-3 రోజుల్లో ఆవిరైపోతుంది. సో నీరు కూడా ఆక్సిజనే. తర్వాత మ్యాగ్నెటిక్ వాటర్ తాగడం వల్ల ఏంటి బెనిఫిట్స్ నేను చెప్తాను. జనరల్ గా మీరు చూసారంటే ఈ మ్యాగ్నెటిక్ టెండెన్సీ, మ్యాగ్నెటిక్ తన ప్రాపర్టీని ఎదురుగా ఉన్న వారి మీద జనరేట్ చేస్తుంది. సో ఈ మ్యాగ్నెటిక్ ప్యాడ్ లో ఇందులో ఫుల్ హై పవర్, హై కెపాసిటీ నేచురల్ బయో మ్యాగ్నెట్ ని యూజ్ చేసాం. ఈ వాటర్ ఎనర్జీ ప్యాడ్ ని బాటిల్ కి చుట్టూ పెట్టండి. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఈ మ్యాగ్నెట్ నీళ్లలోకి తన ప్రాపర్టీస్ ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. తర్వాత నీళ్లు ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తుంది. అంటే నీళ్లలోకి ఎలక్ట్రిసిటీ పాస్ అవుద్ది. సో ఈ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ యొక్క మ్యాగ్నెట్ నీళ్లలో స్ప్రెడ్ అవడం ప్రారంభించి నీళ్లు కూడా మ్యాగ్నెట్ గా మారడం ప్రారంభిస్తాయి. తర్వాత ఆ మ్యాగ్నెటిక్ నీటిని మనం తాగినప్పుడు ఆ మ్యాగ్నెట్ మన శరీరం మొత్తం పాకుద్ది. తర్వాత మన శరీరం మొత్తంలో ఏముంది, ఇది దేంతో తయారైంది? బ్లడ్ సెల్స్. బాగా జాగ్రత్తగా వినండి, ఇది మ్యాగ్నెటిక్ వాటర్. ఈ వాటర్ బాటిల్ లో ఉన్న ఈ మ్యాగ్నెటిక్ వాటర్, ఈ మ్యాగ్నెట్ వాటర్ ని మ్యాగ్నెట్ గా మారుస్తుంది. తన ప్రాపర్టీని నీళ్లలో వదిలేసింది. అందువల్ల అది మ్యాగ్నెటిస్ అయింది. అందువల్ల మీరు తాగిన నీళ్లు మ్యాగ్నెటిక్ అయింది. ఇంతకు ముందే నేను మీకు చెప్పాను, మన బాడీ దేంతో తయారైంది? బ్లడ్ సెల్స్. బ్లడ్ సెల్స్ లో ఏముంది? హీమోగ్లోబిన్. హీమోగ్లోబిన్ లో ఏముంది? ఐరన్. ఐరన్ ఏం చేస్తుంది? మ్యాగ్నెట్ ని అలా లాగుద్ది. దేని లాగుద్ది? మ్యాగ్నెట్ ని అలా లాగుద్ది. కాంబినేషన్ ఏంటి? మీరు మ్యాగ్నెటిక్ నీరు తాగారు. సో బ్లడ్ సెల్స్ లో ఉన్న ఐరన్ మ్యాగ్నెట్ ని అలా లాగుద్ది. అలాగే లాగింది. మ్యాగ్నెట్ లోపల ఏముంది? నీళ్లు వచ్చాయి. నీళ్లు ఏని రూపం? ఆక్సిజన్. అగైన్ ఏమైంది? బ్లడ్ సెల్స్ కి నీళ్ల రూపంలో ఆక్సిజన్ లభించింది. ఈ మ్యాగ్నెటిక్ నీటిని మీరు తాగారంటే అది ఒట్టి నీళ్లు కాదు, వాటర్ కమ్ ఆక్సిజన్.